అన్నాడు. నమ్మిన వారికి సమస్తము డాక్టర్లు ఏమన్నా చెప్పొచ్చు, బ్యాంకర్ ఏమన్నా చెప్పొచ్చు, నీ పరిస్థితులు ఏమన్నా చెప్పొచ్చు, నీ బంధుమిత్రులు ఏమన్నా చెప్పొచ్చు. అది కాదు నీకు కావాల్సింది. నీకు జవాబు కావాల్సింది దేవుని దగ్గర నుంచి. దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పు. మనిషి చెప్పేది కాదు. దేవుడు నీతో మాట్లాడి దేవుడు నీకేం చెప్తాడు. గడ్డు పరిస్థితి, కరువు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఇస్సాకుతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. ఐ విల్ బ్లెస్ యు అన్నాడు. నేను నిన్ను దీవిస్తాను. ఎక్కడ? ఎడారి లాంటి ప్రాంతంలో, కరువు గల ప్రాంతం. దేవుడు వస్తే కరువు కూడా సమృద్ధిగా మారగలదు. నీ కరువు పరిస్థితుల్లో దేవుడు వచ్చాడంటే ఆ కరువు మారి సమృద్ధిగా మారుతుంది. హల్లెలూయా. కరువుని మరి దేవుని కృపను బట్టి మనము ఆలోచిస్తుంది, ధ్యానిస్తుండే అంశం సడన్లీ బర్స్టింగ్ ఫోర్త్. ఈరోజు ఇది ముగిద్దాం. కానీ ఒక సాక్ష్యం. మొన్న దుబాయ్లో ఉన్న మన సంఘంలో ఒక యవ్వన దంపతులు మనకి ఈ మధ్యలోనే కొన్ని వారాల నుంచి వస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది వారికి. ఏంటంటే ఏమి చేస్తున్నా కూడా ఏది పనికి రావటం లేదు, అన్ని పెట్టుబడి అంతా పోతుంది. చివరికి ఒకే ఒక చిన్న మొత్తం ఉందంట. అది కానీ పెడితే రేపు ప్రొద్దున ఏం చేయాలో తెలియదు. ఇండియాకి వెళ్ళిపోవాలా, ఏం చేయాలి, ఎలా బ్రతకాలో ఏమీ అర్థం లేనటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వినడం మొదలుపెట్టి ప్రోత్సహించబడ్డారు. అయితే ఆ రోజు 2 weeks బ్యాక్, 1 week బ్యాక్ అనాయింటింగ్ సర్వీస్ ఉండింది. అనాయింటింగ్ సర్వీస్ తర్వాత వాక్యం అంతా బోధించిన తర్వాత అనాయింటింగ్ సర్వీస్ చేశాం. నేను పాస్టర్ గారు వెళ్ళాం గత వారం. అనాయింటింగ్ సర్వీస్ అయిన తర్వాత గొప్ప మార్పు ఏర్పడ్డదంట. వెంటనే అద్భుతంగా ఇంతకాలము జరగనటువంటిది, బర్స్టింగ్ ఫోర్, ఇంతకాలము సడన్గా బ్రేక్ త్రూ వచ్చి ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. హల్లెలూయా. అంతేకాదు, ఏమన్నారంటే వారికి తెలియనటువంటి వారు ఎంత కష్టపడి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ద్వారాలు మూయబడ్డాయంట. ఇప్పుడు ఇది అయిన వెంటనే వారికి తెలియనటువంటి వారు ఫోన్ చేస్తూ మేము మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామన్నారంట. హల్లెలూయా. ఇది మొదటి మెట్టు. ఆమేన్. కాబట్టి జనులారా వినండి, మేము బోధించేటువంటి వాక్యము మిమ్మల్ని ఏదో పురికొల్పించడానికే కాదు, మిమ్మల్ని విశ్వాసంలో బలపరుస్తూ ఏ దేవుడైతే వారి జీవితంలో చేస్తున్నాడో ఆ దేవుడే మీ జీవితంలో, నా జీవితం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నవాడని మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి జనులారా, నిరాశ పొందకండి, నిస్పృహలో ఉండకండి. ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా దేవుడు మనకి ఒక విస్ఫోటము వలె ఒక గొప్ప అద్భుతం చేయని ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాను? 3 నెలలు గతించక ముందే మార్చి 31వ తారీఖు లోపుగానే ప్రతి ఒక్కరు కూడా నమ్మినటువంటి వారికి, ఆమేన్, ఈ వాక్యము నమ్మి వాక్యానుసారంగా నడుస్తున్న ప్రతి బిడ్డ కూడా సాక్ష్యం కలిగి ఉంటారు. నమ్మినట్టయితే హల్లెలూయా చెప్పండి. నీకు సాక్ష్యం కలిగి ఉంటావు. ఆమేన్. ఏ పరిస్థితి అయినా వినండి జనులారా, మనం ఏదో వాక్యం వినడానికే రాలేదు. వాక్యం వినటం ద్వారా మనం విశ్వాసంలో బలపరచబడి ఆ విశ్వాసము ద్వారా ఏ ఆటంకం ఉన్నా దాన్ని ఛేదించి, ఓడించి, జయించి సాక్ష్యంతో బ్రతకనై ఉన్నాము. హల్లెలూయా. అది మీ యొక్క అనుభవంగా మారునుగాక. ఆమేన్. ప్రతి గోడ విరగొట్టబడాలి. హల్లెలూయా. ప్రతి బంధకము విరగొట్టబడాలి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి విస్ఫోటము కలిగినటువంటి శక్తి ద్వారా ఇవన్నీ ఛేదించబడినై ఉన్నాయి. హల్లెలూయా. అది ఏ రకమైన ఆటంకమైన దేవుడు ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. చూడండి, ఒకసారి గుర్తు చేస్తున్నాను. దావీదు ఏం చేశాడండి? 2 సమూయేలు 5వ అధ్యాయంలో మరి ఫిలిస్తీయులందరూ ఆయన్ని ఎదిరించి ఓడించడానికి వచ్చినప్పుడు ఆయన ఒక గుడారంలోకి వెళ్ళి ఆయన దేవుని దగ్గర కనిపెట్టాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి అయినా వినండి, నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, దేవుని దగ్గరికి వెళ్ళి విచారించండి. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనిషి ఏమి అన్నా సరే, పరిస్థితులు ఏమంటున్నా సరే వాటిని పట్టించుకోండి. దేవుడు ఏమంటున్నాడు అనేది ముఖ్యం. ఎందుకంటే దేవుడు పలికినట్టయితే ఏది కూడా ఆటంకంగా నిలబడలేదు, ఏది కూడా దేవుని యొక్క మాటని ఆటంకపరచలేదు. కాబట్టి మనకు కావాల్సిందేంటి? దేవుని యొక్క మాట.
హల్లెలూయా. హల్లెలూయా. చీకటి కమ్ముకున్నప్పుడు దేవుడు వెలుగు అంటే చీకటిలోంచి వచ్చింది వెలుగు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మాట కావాలి. దేవా, ఈ గడ్డు పరిస్థితిలో నేనున్నాను, నేను ఏం చేయాలో నాకు తెలియదు, ఈ ఆర్థిక ఇబ్బందిలోంచి బయటికి రావాలంటే నాకు తెలియదు ఏం చేయాలో. నాయన, నా జ్ఞానమంతా వాడాను, నాకున్న పలుకుబడిని వాడాను, నాకున్న కాంటాక్ట్స్ అందరినీ కలిశాను, ఏది కూడా నాకు ఎక్కడ కూడా నాకు విడుదల కలగటం లేదు. నాయన, నేను నీ దగ్గరకు వచ్చాను, విచారిస్తున్నాను ప్రభా, ఏమి చెయ్యాలి. అప్పుడు దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు జవాబిచ్చే దేవుడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఆటంకం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా దేవుని దగ్గరికి మన హృదయానుసారంగా వచ్చి విచారించినట్టయితే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు, మీకు జవాబునిస్తాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. జనులారా, మీతో మాట్లాడుతున్నా. ఈరోజు మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. ఈరోజు దేవుని దగ్గర సమయం గడపండి. ఏదో 2 మాటలు మాట్లాడి 2 నిమిషాలు ప్రార్థన కాదు. విచారించడం అంటే వేచుకొని ఉండాలి జవాబు కొరకు. ఆమేన్. ఎవరైనా ప్రాముఖ్యమైన వ్యక్తి మిమ్మల్ని 10 గంటలకు రమ్మంటే 10 గంటల కంటే ముందే వెళ్తావు. మళ్ళీ ఆయన 10 గంటలకు వెళ్ళిన తర్వాత అరగంట ఆగమంటే ఆగుతావు. ఎందుకు? ఆయన దగ్గర నీకు జవాబు దొరికితే నీ సమస్యకి పరిష్కారం కలుగుతుందనే నమ్మకం ఉంది కాబట్టి విసుక్కోకుండా అక్కడ ఆగి వేచి ఉంటావు. నేను చెప్పే సత్యమైతే ఆమె చెప్పండి. నీకు ఆ నమ్మకం ఉందా? దేవుడు నీ యొక్క సమస్యలో జోక్యము చేసుకున్నట్టయితే ఆ సమస్య తీర్చబడుతుంది, ఆ పరిస్థితి నుంచి నీకు విడుదల కలుగుతుంది, ఆ బంధకం నుంచి నువ్వు బయటికి రాగలవు అనే నమ్మకం నీ దగ్గర ఉన్నట్టయితే సమయం ముఖ్యం కాదు. ఎంత సమయమైనా దేవుని దగ్గర వేచుకొని ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. మోషే ఎంతకాలం వేచుకున్నాడండి? 40 దినాలు. హల్లెలూయా. 2 సార్లు. 40 నిమిషాలు కాదు, 40 సెకండ్లు కాదు. మనం 40 సెకండ్లు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికే చెందుతాం. దేవా జవాబిప్పు. దేవుడు మన సర్వెంట్ కాదు, మనం ఆయన సర్వెంట్స్. మనము దేవుడు మన మీద వేచుకొని ఉండడం కాదు, మనము దేవుని దగ్గర వేచుకొని ఉండాలి. అప్పుడు దేవుడు జవాబిచ్చాడు. అక్కడ దేవుడు జవాబిచ్చి ఫిలిస్తీయుల్ని ఎదిరించి అక్కడ ఏమన్నాడంటే, ద లార్డ్ బ్రోక్ ఫోర్త్ అని ఉంది ఇంగ్లీష్లో. దాన్ని మీరు నేర్పించాను. ఆ పదం ఎవరికైనా గుర్తుందండి? హీబ్రూ పదం పరాట్స్. చెప్పండి అందరూ. అదే మర్చిపోయింది. దేవుడు పరాట్స్ అయ్యాడంట. అంటే బ్రేక్ త్రూ, అంటే బర్స్టింగ్ ఫోర్త్ మిరకల్. హల్లెలూయా. బ్రద్దలు కొట్టుకుంటూ విస్ఫోటము వలె వచ్చేటువంటి శక్తి దేవునిది. హల్లెలూయా. ఆ శక్తి మీరు అనుభవించనే ఉన్నారు. మీరు ఎటువంటి ఆటంకమైనా సరే ఆ శక్తిని ఎదిరించలేదు. ఆ శక్తి దైవికమైన శక్తి, అది విస్ఫోటము వలె వచ్చి బద్దలు కొడుతూ ముందుకు మిమ్మల్ని నడిపించనే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి జనులారా, ఇది ఏదైనా సరే నిరాశ చెందకండి, ఏదైనా సరే నిస్పృహ చెందకండి, ఏదైనా సరే ఇది జరగదు అనే మాట మన నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన శక్తి కాదు, మన జ్ఞానం కాదు, దేవుని యొక్క శక్తి. నా విశ్వాసం నా జ్ఞానం మీద లేదు, నా విశ్వాసం నా పలుకుబడి మీద లేదు, నా విశ్వాసం నాకున్న కాంటాక్ట్స్ మీద లేదు, నా విశ్వాసం నా దేవుని మీద ఉంది. హల్లెలూయా. నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడిది చేస్తాడు, నాకు విడుదలను కలిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ నమ్మకము లేదు కాబట్టే దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు, నాకు విజయాన్ని ఇస్తాడు అనే నమ్మకం లేదు కాబట్టి ఐగుప్తు సైన్యం వెనక నుంచి వచ్చి వారిని ఎదిరించడానికి వెనక నుంచి వచ్చి ముందు సముద్రం ఉన్నప్పుడు అలా ఏం చేశారు? కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. మమ్మల్ని చంపడానికి తెచ్చావా మోషే ఏం చేశాడు? నిలకడగా నిలబడి చూస్తున్నాడు. ఏమన్నాడు? ఈ జనము నువ్వు ఎవరినైతే చూస్తున్నావు నువ్వు ఇంకెప్పుడు చూడవన్నాడు. ఎటువంటి నమ్మకం! చూడండి, దేవుడు అద్భుతముగా తన విస్ఫోటము వలె ఉన్నటువంటి శక్తితో ఏం చేశాడు? సముద్రాన్ని చీల్చేశాడు. హల్లెలూయా. ఎండిన మార్గాన్ని తయారు చేశాడు. మీ జీవితంలో కూడా దేవుడు అదే చేయగలడు. నమ్మిన వారికి, అందుకే అన్నాడు, నమ్మిన వారికి సమస్తము డాక్టర్లు ఏమన్నా చెప్పొచ్చు, బ్యాంకర్ ఏమన్నా చెప్పొచ్చు, నీ పరిస్థితులు ఏమన్నా చెప్పొచ్చు, నీ బంధుమిత్రులు ఏమన్నా చెప్పొచ్చు. అది కాదు నీకు కావాల్సింది. నీకు జవాబు కావాల్సింది దేవుని దగ్గర నుంచి. దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పు, మనిషి చెప్పేది కాదు. దేవుడు నీతో మాట్లాడి దేవుడు నీకేం చెప్తాడు? గడ్డు పరిస్థితి, కరువు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఇస్సాకుతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను కాపాడుతాను.
ఐ విల్ బ్లెస్ యు అన్నాడు. నేను నిన్ను దీవిస్తాను. ఎక్కడ? ఎడారి లాంటి ప్రాంతంలో, కరువు గల ప్రాంతం. దేవుడు వస్తే కరువు కూడా సమృద్ధిగా మారగలదు. హల్లెలూయా. నీ కరువు పరిస్థితుల్లో దేవుడు వచ్చాడంటే ఆ కరువు మారి సమృద్ధిగా మారుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కరువుని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ వైవాహిక జీవితంలో గడ్డు పరిస్థితి ఏర్పడి డివోర్స్ వచ్చే వరకు వచ్చి ఉండొచ్చేమో, అయినా పర్వాలేదు, దేవుడు దాన్ని మార్చగలడు. ఆ బండ బారినటువంటి హృదయం, అది భర్తదైనా భార్యదైనా, దేవుడు దాన్ని మరి మెత్తని హృదయంగా మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ప్రేమను కలిగించగలడు ఇరువురి మధ్యలో. హల్లెలూయా. ఇరువురి మధ్యలోనిగా, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ఎటువంటి సమస్య అయినా దేవుడు గొప్ప కార్యము జరిగించగలిగిన దేవుడని ప్రకటించడానికే నేను ఈ సమయం తీసుకున్నాను. హల్లెలూయా. జనులారా, విచారించకండి, దుఃఖించకండి. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. అందుకే ఇది బోధిస్తాం, బర్స్టింగ్ ఫోర్త్. ఇది అద్భుతం, సడన్ గా జరిగేటువంటిది. హల్లెలూయా. అకస్మాత్తుగా జరుగుతుంది. క్రమక్రమంగా జరిగేటువంటి విషయాలు ఉంటాయి, కొన్ని అకస్మాత్తుగా జరిగే విషయాలు ఉంటాయి దేవుళ్ళు. దేవుడు కొన్నిసార్లు క్రమక్రమంగా జరిగిస్తాడు, కానీ అనేక మార్లు అద్భుతంగా వెంటనే జరిగిస్తాడు. ఆమేన్. సడన్, అకస్మాత్తుగా జరిగిస్తే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అదే అయింది కదండి పౌలు శీలలకి. అకస్మాత్తుగా వారు దేవుడిని గణపరిచినప్పుడు, దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. ఆ బంధించినటువంటి చైన్స్ అన్ని విరగొట్టబడ్డాయి. భూకంపం వచ్చింది, వారికి విడుదల కలిగింది. అనేక మంది, మీలో ఎంతమంది ఎటువంటి బంధకంలో ఉన్నా మీరు బయటకు వస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. అది చెడు అలవాట్ల నుంచి బయటకు వస్తున్నటువంటి సమయం ఇది. హల్లెలూయా. మీకు ఎటువంటి బంధకం ఉన్నా దాని నుంచి విడిపించనై ఉన్న దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి, ప్రార్థించాం, నమ్మండి,
ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.